ఇదే పని ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే ఏమైందా మీ ఇంట్లో అప్పాలు వెళ్ళేయారా? మీ ఇంట్లో వేయలేదారా? చేసింది మా ఇంట్లో. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏవారా? వాడికి ఇదే పనారా? మంది నెల అప్పాలు తింటావా? ఇల్లు కూడా వేయరా? ఇల్లేవిరా? నీళ్ళు అయిపోయినాయి కదా. మా మామ ఏంటి తేనీకి తెచ్చినాక తిను. మంచిగా ఉన్నాయి కదరా? మంచిగానే ఉంటాయి రా. ఉక్కిడికి అయితే ఫిరా కూడా తాగుతావు నువ్వు. అప్పుడు వేయకుండా తిను. అంత కరకం కరకంగా అనుకుంటే తింటాను. బాగా సార్ ఇట్లే బయటికి వెళ్దాం. ఏంటిది? మనం అంటే ఏరియా అంతా గచ్చమంటది గాడు మనల్ని ఆపడేందిరా. సరే మందు చూసినా మిన్నో లడ్డు అది ఇంత లేరు పిల్లలు ఎంత స్పీడ్ అవుతారు. కొంచెం అయితే ఎట్లా మన దగ్గరికి దాకే తెలుసా. అయినా మైనర్లు బండ్లు నడపడం చక్కెర నేరం తెలుసా. అంత స్పీడ్ పోయి తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఏమున్నది. ఆలోచించండి మీరు కూడా. శ్వాసకోశవాదులు ఎన్నో ఇక రకరకాల జబ్బులు పడుతున్నాయి. మన ఇంకా మనకి ఇక అర్థమవుతలేదు. మీలాంటి వాళ్ళైనా చైతన్యమై ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చూసిందా ఎంత చిన్న వయసే. అసలు ప్రమాదాన్ని ఎట్లా జరుగుతారని కూడా ఊహించే వయసు లేదు వాళ్ళకు. అయినా కానీ అంత స్పీడ్ పోతారు. ఇక మనం ముగ్గురం ఉన్నాం అయినా కానీ మనం కట్టుకట్టుకోవడం పోతారు. ఇంకా మనల్ని బెదిరిస్తారు చూసారా. పిల్లలకు బండ్లు కొనియడం ప్రమాదమని వాళ్ళ తల్లిదండ్రులు గుర్తిస్తే ప్రమాదాలను ఎంతో కొంత నివారించవచ్చు. హలో వచ్చిన దగ్గరికి వచ్చిన సరే నేను కావచ్చు వెళ్తా మరి జాగ్రత్త. మొన్న ఇట్లే పోతే ధనుషానికి యాక్సిడెంట్ అయిందట కదా. అయిందిరా. ఇప్పుడు ఎట్లున్నా? ఇప్పుడు ఒక మంచిగానే ఉన్నారా. దెబ్బలు తగ్గినాయి ఆయనకి ఇప్పుడు. అయినా మన సారి చెప్పింది గట్టిగా ఆలోచిస్తే మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఆలోచిస్తాడు చూడరా. అది ఆలోచిస్తే ఇప్పుడు మనం బాగుపడతాం. హలో బావా, ఇలా విన్ను బర్త్డేనే బావా. ఓకే ఓకే సరే. ఇప్పుడు నాకు డబ్బులు పంపిస్తాను బండిది. సరే షోరూమ్కి పోమంటావా? సరే షోరూమ్కి వెళ్తాను. ఓకే ఓకే. హలో విన్ను, ఎడున్నావు? నేను ఇంటి దగ్గరే ఉన్నా. నువ్వు సరే ఇంటికి రా. ఇంటికాడ ఉన్నావా? సరే మామే వస్తా అన్న. అదే డాడీ డబ్బులు పంపిండు. షోరూమ్ కాడికి వెళ్ళాలి. రెడీ ఉండు. రెడీ ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్దాం. ఇద్దరం షోరూమ్ కాడికి వెళ్దాం. బర్త్డే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. మరి నైట్ రెడీగా మరి షోరూమ్ పోవాలి. డాడీ డబ్బులు పంపిండు. బండి కొని తీసుకోమని. బండి మరి బండి ఎంత కాదు? బండి వద్దు మామే, నాకు సైకిల్ రాదు. సైకిల్ కొని బండి ఎందుకు అర్థం? బండి వల్ల పొల్యూషన్ అది ఇది పెట్రోల్ అంతా దానికి రిస్క్ అన్న. వెహికల్స్ వస్తున్నాయి కదా, ఛార్జింగ్ పెట్టుకుని తీసుకోవచ్చు. అవి కూడా డేంజరే అన్న. ఈ వెహికల్స్ ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు. అదే సైకిల్ అయింది అనుకో బెస్ట్ అన్న. ఎంత డేంజర్ అయినా కొంచెం మనకు బాగా మనది కూడా ఆలోచన మంచిగా ఉంది అన్న. మన సైకిల్ కొనిస్తే అయిపోతుంది కదా. ఫిట్నెస్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ రావు. అదే మరి డాడీ బండి కొనేమని డబ్బులు పంపిండే. కంప్లైంట్ చేయకండి. ఉన్న ఆలోచన కూడా మంచిగా ఉండదు. పొల్యూషన్ తగ్గుతుంది అంటాడు కానీ మరి అలా ఆగి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి చెప్పాలి మరి అర్థం అంటాడు అని చెప్పాలి. ఇక మాట్లాడదాం. మాట్లాడి ఫోన్ చేసి చెప్పాలి.
సరే సరే హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే రా. రావట్లేదు ఉన్నదిరా. మరి మీ డాడీ గిఫ్ట్ ఇస్తాను కాబట్టి అంటే గిఫ్ట్ ఇస్తా అన్నాడు కానీ ఇక స్టోరీ చెప్తుంది మంచిగా. రేపు మేము కూడా సైకిల్ మీద వస్తాం, ఏం చేసేది లేదు. అదే మంచి పని రా, సైకిళ్ళ మీద వస్తేనే బెటర్. రేపటి నుంచి సైకిల్ మీద ముందే చెప్తున్నాను పక్కరా. అరే నిన్ను బిర్యానీ లేకపోతే రాదు. అన్ని ఇస్తారా అన్ని మన ఇంకేది బిర్యానీ అయితే పక్కా ఉండాలి. పక్కా ఉంటుంది. మంచిగా అన్ని ఇప్పిస్తాను. హలో వస్తున్నా ఎడున్నావు? సరే సరే బయలుదేరుతానా? ఓకే బండి ఉంది అక్క. సైకిల్ అయితే ఈజీగా పోవచ్చు, ఈజీగా రావచ్చు. వామప్ అవుతుంది మన కాళ్ళకు కూడా, మంచిగా స్ట్రిక్ట్గా ఉంటాం.